క్రీస్తునందు ప్రేమైనటువంటి వర్లరా, ఉదయకాల లెంట్ ధ్యాన స్రవంతి అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వీక్షితులైనటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుచున్నాం. సెయింట్ పీటర్ సిఎస్ఐ టౌన్ చర్చ్ తాడపత్రి ఆర్ఎస్ తరపున ప్రభునామమును వందనాలు చెల్లిస్తున్నాం. లెంట్ ధ్యాన స్రవంతి కార్యక్రమానికి అధ్యక్ష మండలం, యువజన సమాజం, సంఘముల ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రథమ కారకులైనటువంటి మన అధ్యక్ష మండలపు పీఠాధిపతులు ద రైట్ రెవరెండ్ డాక్టర్ పయ్యాల ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి, అలాగే శ్రీమతి సిడి భారతి తల్లి గారికి హృదయపూర్వకమైనటువంటి వందనములు చెల్లించుచున్నాం. అలాగే యూత్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి రెవరెండ్ పిడిఏజే బెన్నర్ బాబు గారికి, మరి యూత్ బోర్డ్ చైర్మన్ అనే మోజెస్ అన్న గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, నేటి దిన ఆధ్యాత్మిక కార్యక్రమం నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి అంశం యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనకు కలిగినటువంటి ప్రయోజనములు. యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువ మరణం ద్వారా మనకు కలిగేటువంటి ప్రయోజనములు. ఇందు నిమిత్తమై ఆ దేవుని యొక్క లేఖన భాగాలను మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఏలగనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలముల బలహీనత కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదుము. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అసూయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. చదవబడినటువంటి వాక్య లేఖనంలో మనం గమనించినట్లయితే 3 విషయాలను చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. మానవ జీవితంలో మరవలేనటువంటిది యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కినటువంటి సిలువ. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో చనిపోకపోతే మన జీవితాలకు రక్షణ, నిరీక్షణ మన జీవితాలకు ఉండేది కాదు. సిలువ ఆయన భుజం మీద మోయడం, అనేకులు సిలువను మోసారు, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు మోచినటువంటి సిలువ చాలా విలువైనదిగా మనకు కనపడుతుంది. మన భ్రష్ట స్థితి ఆయన మరణానికి ప్రజల యొక్క కారణమైంది. ఒకప్పుడు మనమంతా కూడా దేవుని సంతానం. ఆ సంతానమైండి కూడా సర్పము సాతానుడు యుక్తిపరుడైండి ఆదామును మోసగించినట్లుగా మనలందరినీ కూడా పాపము అనేటువంటి పడవేట ద్వారా మనం సాతాను సంతానముగా మారిపోయి ఆ దేవునికి శత్రువులమయ్యాం. ఆయన సంతానమైన మనము ఆయన అంతానికి కూడా కారణమయ్యాం. యేసు మరణానికి 3 కారణాలని భక్తుడు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రస్తావిస్తూ ఉన్నాడు. మొదటిది, మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున బలహీనుల కొరకు చనిపోయెను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకా బలహీనులం అనే మాట ఇక్కడ నొక్కి చెప్తూ ఉన్నాడు. బలహీనత, మన ప్రభువును బలి తీసుకున్నట్టుగా. ఏ విధమైన బలహీనత అనగా ఆధ్యాత్మికమైనటువంటి బలహీనత. రెండవది శారీరకమైనటువంటి బలహీనత. అంటే మన శక్తిహీనతలో ఆయన శక్తిని జోడించి మన కొరకు మన స్థానంలో క్రీస్తు చావవలసి వచ్చింది. ఆయన అన్ని వేళలా మనుషులకు సహాయం చేస్తూ వచ్చాడు.
మన బలహీనతలను తన మీద వేసుకొని, మన శక్తిహీనతను తన మీద వేసుకొని మనకు శక్తినిచ్చి బలాన్నిచ్చి దేవుడు మనల్ని బలపరుస్తూ మనకు సహాయం చేస్తూ వచ్చినటువంటి వాడుగా మన ప్రభుని చూడగలం. ప్రభువు శిలువలో బలియాగం కావడం ద్వారా మనం బలహీనత నుంచి బలం పొందినటువంటి వారముగా ఉన్నాం. ఉదాహరణగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో 38 సంవత్సరాల నుంచి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరముల నుంచి ఆ వ్యాధి బాధతో పడి ఉన్నటువంటి వ్యక్తికి, బలహీనతలతో పడి ఉన్నటువంటి వ్యక్తికి దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క బలమిచ్చి నీవు లేచి నీ పరుపెత్తుకొని నీ మంచం ఎత్తుకొని ఇంటికి వెళ్ళుమని ప్రభు సెలవిచ్చినట్లుగా మనం గమనించగలం. పరిశుద్ధ గ్రంథంలో ఎందరో బలహీనులుగా ఉన్నటువంటి వారికి దేవుడు తన బలాభివృద్ధిని కలగజేసి ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. 18 ఏళ్ల నుండి ఆ వ్యాధి బాధ నుండి బలహీనపరచు దయ్యం పట్టినటువంటి మహిళ, మరి ఎల్లాకారంలో వంగిపోయినటువంటి మహిళను దేవుడు ఆమె బలహీనత దయ్యం బట్టి ఆమె యొక్క బలమంతా తీసివేయబడిన పరిస్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ స్త్రీని, 18 ఏళ్ళ నుంచి నడువంగిపోయిన స్త్రీని బాగు చేసినట్టుగా మనం గమనించగలం. కాబట్టి ఈనాడు బలహీనత, ఆధ్యాత్మికమైన బలహీనత, శారీరకమైన బలహీనత, ఆధ్యాత్మికతలో కూడా మన ప్రభువును శిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ ఆ ఆధ్యాత్మికంగా మన బలహీనపడకుండా దేవుని బలాన్ని పొందుకొని ముందుకు సాగేటువంటి వారంగా ఉన్నప్పుడు ఆ దేవుడు మనకు తోడై ఉంటాడు, కాపాడుతాడు, దీవిస్తాడు. మొదటిది, మన బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. రెండవది, మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సిలువలో మరణించుట ద్వారా మనకు కలిగిన మొదటి ఉపయోగం ఏంటంటే, బలహీనులమైనటువంటి మనకు దేవుని యొక్క బలాన్ని ఇచ్చి మనకు ఉపయోగపడినటువంటి ప్రభువుగా మనకున్నాడు. రెండవది, మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. రోమీయులకు రాసిన పత్రికలో రోమా సంఘంలో, రోమా పట్టణంలో యూదులంతా కలిసి అక్కడ చేసినటువంటి వారి యొక్క అపరాధములను, నేటి దినమున మనం చేసినటువంటి మన అపరాధములన్నిటిని జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువు వారు తన ప్రేమను సిలువలో మన కొరకు అర్పించినట్టుగా మనం చూస్తాం. ఈ వచనంలో పాపం భయంకరమైంది, పాపం వలన వచ్చు జీతం మరణం, మరణం నుండి ప్రభు మనలను విమోచించాడు. మనం విశ్వాసులము, అవిశ్వాసులము, అవిశ్వాసులము పూర్వ స్థితిని గురించి ఇక్కడ ప్రస్తావించబడుతుంది. ఆయన మన కొరకు మృతి చెందుటలో దేవుని ప్రేమను వెల్లడవుతుంది. ఈ ప్రేమను బట్టి, ఆయన అందించినటువంటి రక్తమును బట్టి మనం నిర్దోషులముగా చేయబడ్డాం. ఆయన ఉగ్రత నుండి తప్పించబడ్డాం. మనం చేయలేనిది ఆయన తన శిలువ కార్యం ద్వారా మన జీవితములలో మన పాపాలన్నిటినీ కూడా కొట్టివేసినటువంటి వాడుగా మనం చూడగలం. యేసు మానవ ప్రేమికుడు. అందుకే యోహాను సువార్త 3:16లో దేవుడు ప్రేమగలవాడు కాబట్టి ఆయన తన ఏకైక కుమారుణ్ణి బలిగా, అర్పణగా మన కోసం ఆయన అర్పించినటువంటి వాడుగా మనం చూడగలం. పాపులమై ఉండగా, రెండవది క్రీస్తు మన కోసం చనిపోయినటువంటి వాడుగా మనం చూడగలం. మొదటిది, యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో బలియాగం కావడం ద్వారా మనకు ఉపయోగపడినటువంటి మొదటిది, మన బలహీనతలను నుండి తప్పించి మనల్ని బలపరిచినటువంటి క్రీస్తుగా మనకు కనపడతాడు. రెండవది, మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయి తన ప్రేమను, ఆ పాపాలన్నిటినీ కూడా మన మీద వేసుకోకుండా, పాపం వలన వచ్చు జీతం మరణం, ఆ మరణాన్ని మనము అనుభవించవలసినది పోయి ఆ ప్రభు తన మీద వేసుకొని ఆ మరణాన్ని తాను జయించినటువంటి వాడుగా మనం చూడగలం. మూడవది, మనము శత్రువులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదము.
మనము శత్రువులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోవడం ద్వారా మనకు రక్షణ అనేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. మనము దేవునికి విరోధులమై ఉన్నాము. తన కుమారుని మరణం ద్వారా దేవుడు మనలను తనతో సైక్యపరుచుకొని సమాధానపరుచుకున్నటువంటి ప్రభువుగా ఉన్నాడని పరిశుద్ధ పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. మామూలుగా మనం దేవునికి శత్రువులం. మనం ఎప్పుడు మనం దేవునికి పాపం చేస్తామో, ఈ లోకంలో పాపం చేసినప్పుడు దేవునికి శత్రువులం అయిపోతాం, దేవునికి స్నేహితులం కాలేం. అటువంటి పరిస్థితులలో నుంచి దేవుడు తప్పించి దేవునికి శత్రువులమైనటువంటి మనం యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో బలియాగం కావడం ద్వారా ఆ ప్రభులకు మనం సమీపిస్తులముగా, స్నేహితులముగా తీర్చిదిద్దబడ్డాం. రెండవది, మునుపు మనం దూరస్థులమైనటువంటి మనం ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం వలన సమీప్యస్థులమై ఉన్నాం. యేసుక్రీస్తు రక్తం వలన ఒకప్పుడు మనం దూరస్థులం, ఇప్పుడు క్రీస్తు రక్తం వలన దేవునికి సమీపంగా జీవించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో బలియాగం కావడం ద్వారా, నీ కొరకు నా కొరకు మన కొరకు ప్రభు చిందించిన రక్తం ద్వారా నేటి దినమున మనం ప్రభువుకు సమీపస్థులముగా ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, పూర్వం మీరు చీకటే ఉంటిరి, ఇప్పుడు మనం ప్రభునందు వెలుగై ఉన్నాం. పాపం ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనం చీకటైపోతాం. ఆ చీకటైనప్పుడు మనల్ని వెలుగుకరమైనటువంటి జీవితాన్ని ప్రభు మనకి ఇవ్వడానికి ఆయన తన శిలువ రక్త బలియాగం ద్వారా మనం వెలుగుమయంగా మార్చబడినటువంటి వారంగా ఉన్నాం. నాలుగవది, ఒకప్పుడు మనం నీతిమంతులుగా ఉంటిమి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:11లో మనం చూసినట్లయితే, మనం ఒకప్పుడు అనీతిమంతులముగా ఉంటిమి, ఇప్పుడైతే క్రీస్తునందు నీతిమంతులముగా తీర్చబడి ఉన్నాం. ఒకప్పుడు అనీతిమంతులం, పాపం చేసి దేవునికి నీతి కలగ చేయకుండా అనీతిగా మనం జీవించాం. ఇప్పుడు ఆ రక్తం ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు మనం నీతిమంతులుగా చేయబడ్డాం. ప్రేమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం బలియాగం కావడం ద్వారా మనకు 3 రకాలైనటువంటి దీవెనలు కలుగుతూ ఉన్నాయి. 3 రకాల ఉపయోగకరమైనటువంటి దీవెనలు. ఇవి ఎవరి ద్వారా చేయలేనటువంటి గొప్ప కార్యాలు. మన బలహీనతలను మనల్ని బలపరిచి మన కోసం, మన పాపాల కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయినటువంటి వాడుగా మనకు కనపడతాడు. రెండవది, మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయినాడు. పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయినటువంటి వాడుగా ఉన్నాడని రోమీయులకు రాసిన పత్రిక 5:8లో మనం చూసాం. మూడవది, మనం శత్రువులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయి మనము నీతిమంతులుగా సమాధాన స్థితిలో, అందుకే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశించు వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చి నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాం. మరి 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇక్కడ ఏలైనగా సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై క్రీస్తే మనల్ని సమాధానపరిచినటువంటి ప్రభువుగా మనకుండి ఆయనలో మనం సమాధానపరచబడినటువంటి వారముగా ఉన్నాం. 11వ వచనం, మనం ఇప్పుడు సమాధాన స్థితి ఆయన ద్వారా, ఆయన పొందిన శిలువ బలియాగము ద్వారా ఇప్పుడు మనం సమాధాన స్థితిని పొంది ఉన్నామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుడు మన కోసం బలియాగం కావడం ద్వారా ఈ ఉపయోగాలన్నిటినీ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక ఈ ప్రభు బలియాగం మనకెంతో ఉపయోగం, ఆశీర్వాదం. అలనాడు శిలువయాగం శాపగ్రస్తమైంది. ఈనాడు ప్రభు మన కోసం బలియాగం కావడం ద్వారా ఇది మనకెంతో దీవెనకరం, ఆశీర్వాదకరం. మన మంచి పరిస్థితిలోకి నడిపించినట్లు త్రియేక దేవుడు మనకు తోడై ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. మరొకసారి నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి యొక్క అధ్యక్ష మండలపు పీఠాధిపతులు రైట్ రెవరెండ్ డాక్టర్ పి. ఐజాక్ వరప్రసాద్ తండ్రి గారికి, తల్లి గారికి, అలాగే యూత్ బోర్డ్ సెక్రటరీ మరి చైర్మన్ బాబు గారికి ఆ ప్రభునామన వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మాటలను నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మరి ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి,
ప్రేమగల ప్రభువా, కృప కలిగిన దేవా, నీ పాదములకు స్తోత్రములు. మరొకసారి నాయన, మరి నీవు మా కొరకు బలియాగం కావడం ద్వారా నీవు మాకు ఇచ్చినటువంటి శ్రేయస్కరమైనటువంటి మాటలు, మా జీవితాలు, మా బ్రతుకులు బలహీనత ఉన్న తండ్రి, అటువంటి బలహీన పరిస్థితుల నుంచి విడిపించి రక్షించి బలాన్ని అనుగ్రహించినటువంటి దేవా, నీకే స్తోత్రం. పాపులమైనటువంటి మమ్మును ప్రభు నీతిమంతులుగా చేసినటువంటి దేవా, సమాధాన స్థితిలోనికి నీ ద్వారా సమాధానపరచి మాకు సమాధాన స్థితిని అనుగ్రహించిన దేవా, ఆ సమాధానం విశ్వాసం మూలముగా నీతిగా ఉండడం ద్వారా సమాధానం వస్తుందని వాక్కు సెలవిచ్చినట్టుగా మీకు స్తోత్రములు తండ్రి. ప్రభా నైనా, మూడవదిగా నా తండ్రి, మా రక్షక, మరి శత్రువులమై ఉండగా మమ్మల్ని మా కొరకు నీవు శత్రువులమైనటువంటి మా కొరకు నువ్వు చనిపోయి మమ్మల్ని మిత్రులుగా చేసుకున్నటువంటి దేవా, నీకే స్తోత్రములు. సర్వలోక మానవాళి పాప నిమిత్తం నీవు మరణించి తిరిగి లేచుట వలన మాకెంతో జీవం, మేమందరం కూడా నీకు మిత్రులమయం, స్నేహితులమయం తండ్రి. మాకు మంచి స్నేహితుడుగా, మంచి కాపరిగా నైనా నీ బలియాగం మాకెంతో ప్రయోజనకరమైందని గ్రహించుచు ఈ మాటల ద్వారా వినుచున్నటువంటి విశ్వాసులందరికీ నీ శుభములు, నీ దీవెనలు కలుగునట్లు సహాయం దయచేసి కాపాడి మై పొంది వర్ధిల్లింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క దీవెన, సిలువలో బలియాగమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, నిత్యము మనకు తోడయుండి నడిపించే పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం, నెమ్మది సదా మనకు తోడయుండి కాపాడునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ అనంతపురం యూత్ ఫెలోషిప్ తరపు నుండి మేము ఈ పాట పాడబోచున్నాము. పరమును వీడిన ప్రేమ
నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే